హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చికెన్ లెగ్ ఫ్రై చేశానండి. దాని ప్రాసెస్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసి చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను పప్పు టమాటా చేసి దాంట్లోకి చికెన్ లెగ్ ఫ్రై అయితే చేశానండి. చాలా జ్యూసీగా, టేస్టీగా, చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా మనం పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను చేసిన ఈ చికెన్ లెగ్ పీస్ కూడా చాలా జ్యూసీగా వచ్చిందండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను లెగ్ పీస్లు అయితే ఆల్రెడీ కొట్టించుకొచ్చేసారు. వాటిని అయితే నైఫ్తో మనం చక్కగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మసాలా అనేది కలుపుకున్నప్పుడు ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి కూడా వెళ్తుంది కాబట్టి. ఇక్కడైతే నేను చికెన్ని ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. మంచిగా నిమ్మ చెక్క, తర్వాత ఉప్పు వేసుకొని ముందుగా నీసు వాసన లేకుండా క్లీన్ చేసేసుకున్నాను. దీనికి వచ్చి మసాలా అనేది మనం ముందు మ్యారినేట్ చేసుకోవాలి కదండి. దీంట్లో ఒక 2 స్పూన్లు కారం, ఒక హాఫ్ స్పూన్ ఏమో చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను, ఒక హాఫ్. దీన్ని అయితే ముందుగా మనం ఈ చికెన్లోను మనం లెమన్ అనేది ముందుగా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే హాఫ్ లెమన్ వేసాను, సరిపోతుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్క. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మీరు కావాలితే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇక్కడ మనం మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఈ మసాలా అంతా కూడా బాగా కలవాలి. కావాలితే మీరు దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ అనేది వేయలేదు. ఎలాగో ఆయిల్లోనే ఫ్రై చేస్తాను కాబట్టి ఆయిల్ అనేది నేను వేయలేదండి. మీరు కావాలితే ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి బాగా కలవాలండి. మనకి చికెన్కి మసాలా ఎంత బాగా కలిస్తే మనకి ఫ్రై అనేది అంత జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడైతే నేను మొత్తం మసాలా అంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ, ఒక 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా, అది మీ ఇష్టం, ఎట్లా అయినా ఉంచుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి, బయటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారండి, మనం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఉంచుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మసాలాలు అనేది చికెన్కి బాగా కలుస్తుంది. అప్పుడు మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఒక బాండి పెట్టి దాంట్లోనూ ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా మీరు ఒక కొంచెంగా ఫ్రై చేసినా పర్లేదు, లేకపోతే ఒకేసారి వేసేసినా పర్లేదు. నేనైతే మొత్తం అంతా కూడా ఒకేసారి వేసేసానండి. ఇక్కడ చికెన్ లెగ్స్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లీలో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకి మొత్తం మూకుడంతా మాడిపోతుంది. ఫ్రై అంతా కూడా మనకి లోపట ఉడకదు, అంత టేస్టీ కూడా ఉండదండి. అందుకని నేనైతే సిమ్లీలో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని మధ్యలో అటు ఇటు కూడా టర్న్ చేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. కింద అడగట్టకుండా కలుపుకుంటూ ఉంటే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఈ చికెన్ అనేది. ఫైనలీ చూసారండి, చక్కగా నేనైతే ప్రిపేర్ చేశాను. చికెన్ లెగ్ ఫ్రై చాలా మంచి కలర్లో వచ్చింది. చూసారండి, మంచి గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటే పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చికెన్ లెగ్ పీస్ ఇలా ఫ్రై చేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్ చేయండి. బాయ్.